ఎగ్ అనేది చాలా మంచి పౌష్టికాహారము. ఇది రోజు తీసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అని ఈ మధ్య డైటీషియన్లు, డాక్టర్లు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు అందరూ చెప్తున్నారు. కానీ అందరూ భయపడేది ఏమిటి అంటే ఎగ్ పూర్తిగా తినవచ్చా, ఓన్లీ వైట్ మాత్రమే తినాలా, ఎల్లో తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా అని సందేహపడుతూ ఉంటారు. ఎగ్ని పూర్తిగా తినొచ్చు. ఎందుకంటే అందులో ఆ ఎల్లోలో ఉండే చాలా మంచి కొలెస్ట్రాల్ కానీ ఇంకా కొన్ని న్యూట్రియంట్స్ కానీ మీ శరీరానికి చాలా అవసరం. అలాగే రోజుకి ఎన్ని గుడ్లు తినొచ్చు. సాధారణంగా మన వాళ్ళందరూ వారానికి 2 సార్లు 3 సార్లు ఆమ్లెట్ గానో అలా తడపా తింటుంటారు తప్ప రోజు తినరు. కాకపోతే ఏంటంటే మీరు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, మంచి ఫామ్లో ఉన్నారు, మీ BMI నార్మల్గా ఉంది, కొంచెం ఇంకా తక్కువే ఉంది, మీరు రోజు 2 పూర్తి గుడ్లు ఉడకబెట్టి కానీ ఆమ్లెట్గా కానీ తినచ్చు. అలాగే మీరు BMI నార్మల్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నారు, మిడిల్ ఏజ్లో ఉన్నారు, ఇంకా రోజు అంతా యాక్టివ్గా ఏం పని చేయరు, వెయిట్ కొంచెం తింటే కొద్దిగా వెయిట్ పెరుగుతారు. అలాంటప్పుడు మీరు 2 ఎగ్ వైట్స్, 1 పూర్తి ఎగ్గు అలా కంపల్సరీ ప్రతిరోజు తినొచ్చు. అది మీరు ఉడకబెట్టుకుని తినడము కొంతమందికి స్మెల్ అంత ఇష్టం ఉండకపోవచ్చు. మీరు అన్ని రకరకాలుగా ఆమ్లెట్ రూపంలో వేసుకుని తినొచ్చు. నేను యూజువల్గా ఫాలో అయ్యేది ఏంటి అంటే ఆకుకూరలు, తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర, మెంతికూర, ఏ ఆకుకూర అయినా సరే కొద్దిగా తీసుకుని దాన్ని సన్నగా చోప్ చేసి కొంచెం ఉల్లిపాయ వెల్లుల్లిపాయతోటి బాగా వేయించేసి లైట్గా కొద్దిగా సాల్ట్ వేసి చల్లారాక అందులో 2 గుడ్లు కలిపేసి ఆమ్లెట్ వేసుకుని బ్రేక్ఫాస్ట్తో పాటు అది కంపల్సరీ తింటాను. మీరు కూడా ఇలా ఫాలో అవ్వచ్చు. వారానికి 6-7 రోజులు మీరు ఎగ్ తినవచ్చు. ఎగ్ మీకు చాలా మంచిది. మీ స్కిన్కి కానీ, హెయిర్కి కానీ, తర్వాత నెయిల్స్కి కానీ ఆరోగ్యంగా ఉండడానికి, కొల్లాజెన్ స్టిమ్యులేషన్కి, కొల్లాజెన్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ఎగ్ మీకు ఎంతో ఉపయోగపడుతుంది.